ప్రపంచం మొత్తం సాంకేతికత వైపు పరుగులు తీస్తోంది. బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసేలా మానవ మేధస్సు పయనిస్తోంది. కృత్రిమ మేధ, డేటా సైన్సెస్ అంటూ అధునాతన టెక్నాలజీలు మనిషి జీవన విధానాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. కానీ ఇంకా అక్కడక్కడ అనేక దురాచారాలు, మూఢనమ్మకాలు కనిపిస్తూనే ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన మన దేశంలో గ్రామీణ భారతం ఎక్కువనే సంగతి తెలిసిందే. అలాంటి గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న ఓ దురాచారం గురించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లో క్షుద్ర పూజల పేరుతో దాడులు కొనసాగుతున్నాయి. ఓవైపు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా క్షుద్ర పూజలు చేస్తున్నారనే అనుమానంతో అక్కడక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. 2018 నుంచి 2022 మధ్య దాదాపు 30 మంది ఈ దురాచారానికి బలైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడిస్తోంది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ గిరిజన వ్యక్తిని క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానంతో దారుణంగా హత్య చేశారు. మార్చి 21న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకలోయ మండలంలో గల డుమ్రిగూడ గ్రామంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. డోమ్రు అనే 58 ఏళ్ల గిరిజన వ్యక్తిని క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానంతో తోటి గిరిజనులు కొట్టి సజీవ దహనం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి సాంకేతికతలతో ప్రపంచం పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాలలో మూఢనమ్మకాలు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా గిరిజన, గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్నాయి.